తిరుపతిలో వైసీపీ హయాంలో జరిగిన మరో దందా బయటపడింది. కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తిరుచానూరు పరిధిలోని దామినిడిలో 700 లీటర్ల కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే కోడూరులోనూ మద్యం నిల్వలను పట్టుకున్నారు. ఎంఆర్పల్లిలో 2022 నుంచి కల్తీ మద్యం ప్యాకింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు 23 క్యాన్ల స్పిరిట్ లేబుల్ బాటిల్స్ సీజ్ చేశారు. 30 లక్షల రూపాయలు విలువ చేసే ముడి పదార్థాలు పట్టుకున్నారు. చేయండి మీరు ఖాళీ బాటిల్ చేయనప్పుడు లేబుల్ చేయండి మూతలు ఇది స్పిరిట్ మూతలు 23 క్యాన్లు ఉన్నాయి సార్. స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు, కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. సీక్రెట్ ఆపరేషన్ చేస్తే దీనిలో 591 బాటిళ్ళు ఫేక్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ లేబుల్స్ పెట్టారు. అవి ఏం లేబుల్స్ అంటే ఓల్డ్ అడ్మిరల్ ఒక బ్రాండ్, సెలబ్రిటీ అనేది ఒక బ్రాండ్, ట్రాపికాన్ అనేది, ఈ 3 బ్రాండ్స్తో 591 బాటిల్స్ 180 ml ఈచ్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. నారాయణ రాజు అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే డెన్ ఎక్కడుందంటే డెన్ తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టుగా ఒక ఇంక్రిమినేటెడ్ మెటీరియల్ దొరికింది.